ప్రేక్షకులందరికీ నమస్తే. చాలామంది కమ్యూనిస్టులు, రేషనలిస్టులు, ఇంకా చెప్పాలంటే కొందరు ముస్లిమ్స్ ఒక విషయం గురించి బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో కూడా. అదేంటంటే హిందువులకి, ముస్లింలకి అనాది కాలం నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీన్ని భాయిచారా అంటారు. ఇంకొందరేమో గంగా జముని తహజీబ్ అంటారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, ఎప్పుడు కొట్టుకోలేదండి అని అంటారు. ఆ చేస్తే గీస్తే బయట నుంచి ఎవరైతే మొగుళ్ళు వచ్చారో వాళ్ళు చేసుంటారు. అది కూడా వాళ్ళు ఇస్లాం కోసం చేయలేదు, వాళ్ళు ఆక్రమించుకోవడం రాజ్యం చేయడానికి చేశారు. వాళ్ళు రాజులు, అందరూ రాజులు అట్లా చేస్తారు. ఈవెన్ హిందూ రాజులు కూడా చేశారు కొన్ని. ఇప్పుడు హిందూ రాజులు కొందరు బౌద్ధాలయాన్ని కూల్చలేదా, బౌద్ధులను చంపలేదా? అట్లాగే ఈ బయటి నుంచి వచ్చిన మొఘలులు అంటే ఔరంగజేబులు, అక్బర్లు, బాబర్లు, వీళ్ళు కూడా ఏం చేశారంటే కొన్ని గుళ్ళను కూల్చారు. తర్వాత తమ ఫ్రెండ్షిప్ని చాటుకోవడానికి అక్కడే మస్జిద్ కట్టారు. సరే, నేనంటానండి, నేను కూడా ఒక మస్జిద్ మీద పడి మస్జిద్ని సగం కూల్చి అక్కడ గుడి కడితే అది ఫ్రెండ్షిప్ అవుతుందా? ఫ్రెండ్షిప్ కాదు, అది దుర్మార్గం అవుతుంది. సో ఒక్కరు ఎవరైనా వచ్చి ఎక్కడైతే పూజలు జరుగుతున్నాయో, ఏదైతే గుడో దాన్ని కూల్చి దాన్ని సగం ఆక్రమించుకొని అక్కడ మస్జిద్ కడితే అది భాయిచారా ఎలా అవుతుంది? ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? దుర్మార్గం అవుతుంది. ఒకవేళ నిజంగానే ఫ్రెండ్షిప్, భాయిచారా ఉంటే ముస్లింలు ఏం చేయాలండి? ఎవరో బయటికి వచ్చిన వాళ్ళు, బుద్ధి లేదు వాళ్ళకి, ఎదవలాళ్ళు, వాళ్ళేదో వచ్చి గుళ్ళ మీద పడి దాన్ని కూల్చేసి దర్గాలు కట్టుకున్నారు, మస్జిద్లు కట్టుకున్నారు. అది తప్పండి. మీరు నేను ఫ్రెండ్స్ కాబట్టి, మనము బ్రదర్స్ కాబట్టి, సోదరులం కాబట్టి, వాళ్ళు చేసిన తప్పుకి మాకు సంబంధం లేదు, ఇదిగోండి మీకు ఇచ్చేస్తాము అని రామ మందిరాన్ని ఇచ్చేయాల్సింది. అయోధ్యలో ఏదైతే డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని ఇచ్చేయాల్సింది. అలా ఇవ్వలే. దాన్ని తిరిగి పొందడానికి హిందువులు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఈ గొడవ ఒక 500 సంవత్సరాల నుంచి ఉందండి. కాబట్టి కోర్టుకు వెళ్ళి దాన్ని క్లెయిమ్ చేసుకున్నాం. అప్పటికి ఈ రోజుకి చాలామంది ముస్లిమ్స్ అక్కడ రామ మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏం దొరకలేదు. సుప్రీంకోర్టు హిందువులు మెజారిటీ కాబట్టి వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూ వాళ్ళకి ఇచ్చారు అని చెప్తారు. ఈ ఎదవలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చూడరండి. అక్కడ అవశేషాలు దొరికాయి, హిందూ గుడి ఉందన్నట్టు. విష్ణువు, ఇతర దేవతల ఆనవాళ్ళు దొరికాయి. కాబట్టి వీళ్ళు ఏది చదవరు, జస్ట్ ఒక నెరేటివ్ ఉంటుంది. ఎవడో ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆ స్క్రిప్ట్ తీసుకొని నోటికి వచ్చింది వాగుతారు. సరే, ఇప్పుడు వీళ్ళలో భాయిచారా ఉంది అనుకుందాం. అంటే హిందువులని వీళ్ళు గౌరవిస్తారు అనుకుంటే జ్ఞాన్వాపిని వాపసు ఇచ్చేయాలి. మధురాలో ఏదైతే మసీద్ కట్టారో దాన్ని వాపసు ఇచ్చేయాలి. తర్వాత శంబల టెంపుల్ ఏదైతే ఉందో కదా ఉత్తరప్రదేశ్లో, దాన్ని వాపసు ఇవ్వాలి. అలాగే భోజశాల ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో దాన్ని కూడా వాపసు ఇవ్వాలి. కానీ వీళ్ళు వాపస్ ఇవ్వరు. నిన్నే ఏది ఇందోర్ హైకోర్టు ఏదైతే ఉందో దాని అబ్జర్వేషన్ వచ్చింది. భోజశాల మస్జిద్ కాదు, ఇది హిందూ దేవాలయం, అందున సరస్వతి దేవాలయం, వాగ్దేవి దేవాలయం అని, అక్కడ నమాజ్ చేయొద్దు ముస్లిమ్స్ అని జడ్జ్మెంట్ వచ్చింది. దీన్ని చూసిన ముస్లిమ్స్, అంటే మన ఫ్రెండ్స్ కదండి, వాళ్ళు మన సోదరులు కదా, అలాంటి సోదరులు ఏమంటున్నారంటే, అరే ఇందోర్ హైకోర్టుది జడ్జిమెంట్ వచ్చింది, అది గుడేనే అంటున్నారు, కాబట్టి మేము మీకు ఇచ్చేస్తాం అని మాట మాట్లాడట్లే. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఓవైసీని చాలామంది హిందువులు ఇష్టపడతారుగా. ఓవైసీ ఏమంటున్నారంటే, ఇది దుర్మార్గము, ఏ రకంగానైతే అయోధ్యలో మాకు మోసం జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా మోసం జరుగుతుంది, కాబట్టి మేము సుప్రీంకోర్టు వెళ్తామంటున్నారు. అంటే భాయిచారా ఏం లేదు, గంగా జముని తహజీబ్ అంటారు ఏం లేదు, అంత మాటలే, గ్యాస్, అంత గ్యాసే. వీళ్ళు మన సోదరులు కాదండి. ఇలా అని నేను చెప్పలేదండి, అంబేద్కర్ గారు చెప్పారు. ఒక ముస్లింకి ఇంకో ముస్లిమే బ్రదర్ అవుతాడు, ఆ బ్రదర్ కానీ ఆ రిలేషన్షిప్ కానీ వాళ్ళ మధ్యలో ఉంటుంది, కానీ వాళ్ళకు హిందువు ఏం కాడు అని అంబేద్కర్ చెప్పాడండి. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటే మీ చెప్పు తీసుకొని అని కొట్టండి. ఎందుకంటే ఇంతకన్నా పద్ధతిగా నేను చెప్పలేనండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అంటే, మరోసారి చెప్తున్నాను, మీ చెప్పు తీసుకొని అని కొట్టండి. ఎందుకంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఆర్ గంగా జముని తహజీబ్. ఇదంతా మాటలు, బోగస్ ఇదంతా.
ఇక భోజశాల ఏంటి? భోజశాల అనేది ఒక హిందూ దేవాలయం అండి. దీని క్రొనాలజీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందోర్ హైకోర్టు ఏం చేసిందంటే, అక్కడ గుడి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, అక్కడ నమాజ్ చేయకూడదు, ఇది హిందువులది కాబట్టి హిందువులు పూజలు చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ భోజశాల ఏదైతే ఉందో ఏఎస్ఐ ఆధీనంలో ఉంది. ఓకే అండి, ఏఎస్ఐ ఆధీనంలో ఉంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందికి అది రాదు. ఎందుకంటే చాలామంది కొందరు చెప్తున్నారు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందికి ఇది రాదండి. ఇన్ఫ్యాక్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టే పెద్ద దుర్మార్గమైన లా. ఇది పార్లమెంట్లో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హిందువుకి కోర్టుకెళ్ళే అవకాశం కూడా లేదు, అంత దుర్మార్గమైన యాక్ట్ ఇది. అదే దుర్మార్గం అంటే దాన్ని కోర్టు చేస్తున్నారు చాలామంది. సరే, దీని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో మీరు ఇక్కడ చూస్తే ప్రేక్షకులు, నిన్న అంటే మే 15 ఇండోర్ బెంచ్ ఆఫ్ మధ్యప్రదేశ్ హస్ డెలివర్డ్ ఏ ల్యాండ్ మార్క్ వర్డిక్ట్. ఇది డిస్ప్యూట్ కాదు, కమల్ మౌలా మస్జిద్ మాస్ కాంప్లెక్స్ అంటారు, ధరలో ఉంది. ఇది హిందూ టెంపులే, ఇది సరస్వతి అమ్మవారికి సంబంధించింది, అంటే గాడెస్ వాగ్దేవి అంటారు. సో అంతకుముందు ఫ్రైడే రోజు నమాజ్ చేసుకోవచ్చని 2003లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని కొట్టేసింది అనమాట ఏది ఇందోర్ హైకోర్టు. సో మేబీ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చి కొత్త ల్యాండ్ ఏదన్నా ఇస్తే అక్కడ పోయి చేసుకోవచ్చు. సో దీన్ని హిందువులకి ఇచ్చేయాలి ఏఎస్ఐ నుంచి. సో దీని హిస్టరీ ఏంది మనం చూస్తే, 11వ శతాబ్దంలో అంటే 1034లో రాజా భోజుడు, ఎవరైతే పరమార్ డైనస్టీకి సంబంధించిన వాడు, అక్కడ ఒక గుడిని నిర్మించాడు. పోతే ఇదంతా కూడా నేను ఏఐని అడిగానండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటే దాని జోలికి మనం వెళ్ళి ఇంకో వీడియో చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే నేను క్రొనాలజీ ఒకటి ఇస్తున్నాను, దీంట్లో మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, మనం ఆ మిస్టేక్స్ జోలికి పోవద్దు, క్రొనాలజీని మాత్రమే చూద్దాము. టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాని సంగతి మనం తర్వాత చూసుకుందాం. సో ఒక వాగ్దేవి గుడిని కట్టారు, ఓకేనండి. ప్లస్ ఇది లెర్నింగ్ సెంటర్, సంస్కృతి అక్కడ నేర్చుకోవడానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు. అమ్మవారు ఎవరండి? సరస్వతీదేవి ఎవరు? చదువుల తల్లి. సో అక్కడ ఎవరైనా వచ్చి విద్య నేర్చుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు అనొచ్చు కేవలం బ్రాహ్మణులే వచ్చారా అంటే, బ్రాహ్మణులు కాదు, ఎవరైనా రావచ్చు, విద్యను నేర్చుకోవచ్చు. అలా అని 18వ శతాబ్దంలో కూడా నడిచింది. ఎన్నో లక్షల గురుకుల స్కూళ్ళు మన భారతదేశంలో ఉండేవి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అక్కడికి వచ్చి ఇది సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు. ఇక 14-16వ శతాబ్దం నుంచి దాడులు మొదలయ్యాయి. సో 1305లో అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకొని ధర్ మీద, అంటే ఎక్కడైతే ఈ టెంపుల్ ఉందో అక్కడ వచ్చి ఆ గుడిని కూల్చాడు. ఇదంతా హిస్టారికల్ రికార్డ్స్ ఉంది. ప్లస్ అక్కడున్న అనేక మందిని, అంటే 12,000 హిందూ టీచర్లని, స్టూడెంట్స్ని మఠం మారనందుకు చంపేశాడు. దీన్ని కూడా చాలామంది హిస్టోరియన్స్, సోకాల్డ్ కమ్యూనిస్ట్ హిస్టోరియన్స్ ఒప్పుకోరు, ముస్లిమ్స్ ఒప్పుకోరు. అంటే చరిత్రలో జరిగింది కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, హిందువుల మీద దౌర్జన్యం జరిగిందనేది వీళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకుంటే హిందూ విక్టిమ్ అయిపోతాడు. కానీ వీళ్ళ ప్రాబ్లం అంతా ఏంది, హిందూ అనేవాడు ఎప్పుడు విక్టిమ్ కాకూడదు, వీడు అగ్రెషనే చేశాడు, ముస్లింల మీదనే దాడులు చేశాడని చెప్పాలి వీళ్ళు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఒప్పుకోరండి. సో అది చేశారు. 1401లో దిలావర్ ఖాన్ గౌరీ అనేవాడు, ఎవరైతే మాల్వాలో గవర్నర్గా ఉన్నాడో, వాడు ఈ గుడి అవశేషాలన్నింటినీ డిస్మాంటిల్ చేసి ఇస్లాం పద్ధతిలో దాన్ని మాడిఫై చేశాడు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం అండి. తర్వాత 1514లో సుల్తాన్ మహమ్మద్ షా ఖిల్జీ అనేవాడు ఒక దర్గాని కట్టాడు దాని పక్కనే. ఎవరి కోసం అంట? సూఫీ సెయింట్ కమాలుద్దీన్ చిస్తి అనేవాడి పేరు మీద కట్టి కమల్ మౌలా మాస్క్ అని పేరు పెట్టాడు. అంటే అక్కడ ఒరిజినల్గా వాగ్దేవి గుడి ఉంది భోజశాలలో, ధరలో. ఇక్కడ పూజలు జరిగేవి, సంస్కృత్ లెర్నింగ్ సెంటర్. కానీ ఈ జిహాదీ దాడులు జరిగాయి. ఆక్రమణదారులు ఎవరైతే మన దేశానికి సంబంధం లేదో వాళ్ళు వచ్చి దాడులు చేసి ఆ గుడిని కూల్చి అక్కడ ఒక మసీద్ కట్టారు, ఒక దర్గా కట్టారు. ఇది చరిత్ర. మరి ఇదంతా ఒప్పుకోవాలిగా, కమ్యూనిస్టులు ఒప్పుకోరు. ఇదంతా బ్రాహ్మణుల మీద వేసినా ఆశ్చర్యం లేదు. అంటే మనకు శత్రువులు ఎవరండి? ఫస్ట్ ఇస్లామిక్ జిహాదీలు, నెక్స్ట్ మనకు శత్రువులు ఎవరండి? కమ్యూనిస్టులు. ఎవరైతే ఈ చరిత్రనంతా దాచిపెట్టారో వాళ్ళు మన శత్రువులు. ఇక తర్వాత కాలంలో వచ్చిన ఈ క్రిస్టియన్లు, ఇవాంజలిస్టులు, వీళ్ళు కూడా దుర్మార్గులే. పోర్చుగీస్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి చరిత్రని మార్చారు. పోతే కొందరు బ్రిటిష్ హిస్టారియన్లు కానీ ఇతర వాళ్ళు అక్కడ గుడి అవశేషాలు ఉన్నట్టు రాశారండి, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సో
హానెస్ట్గా రాస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇదంతా చరిత్ర, దీన్ని తుడిచేస్తే పోయేదేం కాదండి. సో నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. కొలోనియల్ ఫేస్గా వీళ్ళంతా వచ్చారు 19వ శతాబ్దంలో. 1875లో బ్రిటిష్ ఆఫీసర్ మేజర్ జనరల్ విలియం కిన్కార్డ్ ఈయన ఆ సైట్ని ఎక్స్కవేట్ చేశాడు. అక్కడ హిస్టారికల్గా వాగ్దేవి ఆ మూర్తి ఒకటి ఏదైతే దొరికిందో దాన్ని బయటికి తీశాడు. తీసుకొచ్చి ఏం చేశాడు, ఇంగ్లాండ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఒక విగ్రహం దొరికింది, దాన్ని బ్రిటిష్ మ్యూజియంలో పెట్టించాడు అనమాట. సో అనేక విగ్రహాలు కూల్చగా అమ్మవారి సరస్వతీదేవి విగ్రహం ఏదైతే ఉందో అది అక్కడ దొరికింది, దాన్ని బ్రిటిష్ మ్యూజియంకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇప్పుడు హిందువులకు గనక ఈ గుడి వాపసు వస్తే ఆ విగ్రహాన్ని కూడా తిరిగి తెప్పించుకొని దాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా చరిత్ర. 1902-3లో ఆర్కియాలజిస్ట్ కేకే లేలీ అనేవాడు ఎక్స్టెన్సివ్ సంస్కృత అండ్ ప్రాకృతిక్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుడిలో అవన్నిటినీ తీశాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ మాస్క్ ఏదైతే వీళ్ళు దాన్ని మార్చి కట్టుకున్నారో ఆ మాస్క్ గోడల మీద ఉంది. అంటే అది మాస్క్ కాదు, ఒక గుడి అని మనం అర్థం చేసుకోవాలి. ఫ్లోర్ మీద ఉన్నాయి, సీలింగ్ మీద ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి స్లాబ్లలో. అంటే గ్రామాటిక్ రూల్స్, సంస్కృత ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటివండి, 1000వ సంవత్సరంలో. వీళ్ళు చెప్తుంటారు కదా సంస్కృతం మొన్న డిస్కవర్ చేశారని, అంటే 10వ శతాబ్దానికే ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు కూల్చేశారు ఈ జిహాదీలు. తర్వాత ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ధర్ డిక్లేర్డ్ ఏ కాంప్లెక్స్, అంటే తర్వాత 1909లో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కిందకి వెళ్ళిపోయింది. అంటే ఏసైని బ్రిటిష్ వాడే స్థాపించాడు కదా, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. బహుశా ఒక కాలంలో ఈ ముస్లిమ్స్ కూడా అక్కడికి వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళు, హిందువులు వెళ్ళి పూజలు చేసుకునేవాళ్ళు. సరే, హిందువులు వెళ్ళి పూజలు చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటండి, అది హిందువు కూడా అన్నట్టే కదా, మస్జిదో దర్గా కాదన్నట్టే కదా. సో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయండి. మరి తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఏమైంది అంటే మంగళవారం ఫ్రైడే ఈ అరేంజ్మెంట్ ఏదో చేశారంట. సో ఇది ఏంటి అంటే ఫ్రైడే రోజు ముస్లిమ్స్ వెళ్ళి నమాజ్ చేసుకున్నారు, మంగళవారం వచ్చి అక్కడ పూజలు చేసుకున్నారు హిందువులు. సో ఇద్దరూ వెళ్ళేవాళ్ళు. కానీ ఒరిజినల్గా ఈ ప్లేస్ ఎవరిదండి, హిందువులది. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటి మీద ఆక్రమణ చేసి ఏదో పెయింట్లు వేసుకొని కానీ ఆల్టరేషన్ చేస్తే ఆక్రమించుకున్నవాడు అయిపోతుందండి, అది కాదు కదా. అది ఒరిజినల్గా ఎవరిదో వాడికి సంబంధించింది అవుతుంది. సో 1950లో అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కంట్రోల్ తీసేసుకొని ఇట్స్ ఎ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పిందండి. ఓకేనా. తర్వాత 1887లో ఏఎస్ఐ రొటీన్గా ఫ్లోర్ని దాన్ని రిపేర్ చేసినప్పుడు 32 హిందూ విగ్రహాలు దొరికాయి, వాటి అవశేషాలు దొరికాయి. ఆ అవశేషాలు ఏంటో 2000 పేజీల ఏఎస్ఐ రిపోర్ట్ ఒకటి ఉందండి. ఇది ఇందోర్ హైకోర్టుకి కూడా సబ్మిట్ చేశారు. వాటిలో డీటెయిల్స్ ఉన్నాయి. స్వామి హనుమాది, సరస్వతి అమ్మవారిది, విష్ణువుది, శివుడిది, అంటే 32 విగ్రహాలు అక్కడ దొరికాయి. మరి దొరికాయంటే అది మస్జిద్ అండి, మస్జిదా అది, లేకుంటే దర్గానా అది కాదు కదా, అది హిందూ దేవాలయం. ఇది ఎప్పుడు 1987లో అండి ఇక్కడ అన్నీ దొరికాయి. సో ఒకటేంటంటే అది హిందూ దేవాలయం అని క్లియర్ అయిపోయింది. ఇక 2003లో ఏంటంటే ఒక కామన్ ఫార్ములా, వసంత పంచమి రోజు ప్రొటెస్ట్ చేశారు వీళ్ళు. చేసిందంటే అన్కండిషనల్ ఎంట్రీ ఉండాలి, ప్రతి మంగళవారం రోజు హిందువులు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవాలి అమ్మవారికి అని. సో ఈ అరేంజ్మెంట్ జరిగింది. ముస్లిమ్స్ వచ్చి ప్రతి ఫ్రైడే నమాజ్ చేసుకోవడానికి 1 నుంచి 3 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఇదంతా ఒక క్రోనాలజీగా నడుస్తుంది. మిగతా రోజుల్లో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనండి, ఎందుకంటే ఇది ఏఎస్ఐ కిందికి ఉంది కాబట్టి. పోతే ఆల్రెడీ హిందువులు చాలామంది కోర్టుకు వెళ్ళి ఇది మా గుడి, ఇక్కడ నమాజ్ చేయకూడదు, ఇది మాకు ఇచ్చేయండి అని. ఎందుకంటే ఇప్పుడు ఏఎస్ఐ అయినా ఏం చేస్తుందండి, ఓన్లీ ప్రొటెక్షన్ చేస్తుంది, మెయింటైన్ చేసి పూజలు చేయదు కదా. అది ఎవరు చేయాలి, హిందువులు చేసుకుంటారు. సో హిందువులకు కనుక ఆ ప్లేస్ని అప్పగిచ్చేస్తే హిందువులు అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఒరిజినల్గా హిందువులు ఓనర్లు, రాజా భోజుడు కట్టించిన మందిరం అది. తర్వాత ఈ ఆక్రమణదారులు వచ్చి దాన్ని కూల్చేసి కబ్జా చేసుకుంటే వాళ్ళది కాదు కదా, అది ఒరిజినల్గా మనదండి. కాబట్టి మనదాన్ని మనకి ఇవ్వాలి న్యాయం. ఇందోర్ హైకోర్టు ఇప్పుడు అదే చేసింది. ఓకేనండి. సో 2022లో మళ్ళీ ఫ్రెష్గా పబ్లిక్ లిటిగేషన్ కేసు ఒకటి ఫైల్ చేసి అక్కడ నమాజ్ బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళది కాదు, కబ్జా చేసుకున్నారు, నమాజ్ చేయకూడదు, ఇది మాకు ఇచ్చేయాలని వాళ్ళు వెళ్ళారు. సో జూలై 2024లో ఏంటంటే ఇందోర్ బెంచ్ ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయమని 98 రోజుల సర్వే చేయించారు. సో ఏఎస్ఐ టేక్ ఓవర్ చేసింది. మొత్తం సర్వే చేస్తే 1710 హిస్టారికల్ రిలీక్స్ దొరికాయి అక్కడ. అంటే 39, అప్పుడు 32,
39 బ్రోకెన్ మూర్తిలు, అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారు? విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, హనుమాన్, మహిషాసుర మర్దిని అంటే ఎవరు? అమ్మవారు. ఈ రిపోర్ట్ అంతా కూడా 2000 పేజీలు అండి. 2000 పేజీల ఏఎస్ఐ రిపోర్ట్ ఉంది అక్కడ. సో ఇవన్నీ దొరికాయి. సో ఇవన్నీ ఆధారం తీసుకొని ఇందోర్ కోర్ట్ ఏం చేసింది? ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది 242 పేజీల రూలింగ్ అండి. ఇక్కడ జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా అండ్ ఆలోక్ అవస్థి వీళ్ళు నిన్న అంటే 15 మే రోజు డెలివర్ చేశారు. ఏంటంటే ఇది ఒరిజినల్గా భోజశాల టెంపుల్ డెడికేటెడ్ టు మా సరస్వతి అమ్మవారి గుడి అని ఇండోర్ హైకోర్టు అబ్జర్వేషన్ ఇచ్చింది. అంతకుముందు చెప్పా కదా 2003లో నమాజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రైడే రోజు అని ఏదైతే రూలింగ్ ఉందో దాన్ని కొట్టేసింది ఇండోర్ హైకోర్టు. సో ఎక్స్క్లూజివ్గా అక్కడ పూజలు హిందువులు చేసుకోవచ్చు, అది ఏఎస్ఐ దాంట్లో ఉన్నా కూడా అక్కడ హిందువులే పూజ చేసుకోవాలి, నమాజులు చేయొద్దు అని ఇండోర్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. అంటే ఇన్ని ఆధారాలు అక్కడ మనకు దొరికాయి. 98 రోజుల డీటెయిల్డ్ సైంటిఫిక్ సర్వే చేసింది ఏఎస్ఐ. చేసి 2000 పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఏఎస్ఐ. అన్ని ఆధారాలు అక్కడ దొరికితే అసలు ముస్లింలు ఏం చేయాలండి? ఎవడో దురాక్రమదారులు వచ్చి ఈ గుడిని కూలగొట్టారు, హిందువులు మా సోదరులు, ఇది దుర్మార్గము, ఎవడో చేసిన తప్పుకి మేము బాధ్యులం కాదు, మేము భోజశాల మీకు ఇచ్చేస్తాము, మేము అక్కడ నమాజ్ చేయము, ఎందుకంటే మేము నమాజ్ చేస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయని ముస్లింలు చెప్పాలి కదా. కానీ చెప్పట్లా. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారంట, ఛాలెంజ్ చేస్తారంట. అంటే ఒకటి గమనించండి ప్రేక్షకులు, భాయిచారా గీచారా ఏం లేదండి. గంగా జముని తహజీబ్ అనేది ఏం లేదు ప్రేక్షకులు. వీళ్ళు ఈ సొల్లు కబుర్లు అన్నీ చెప్పి మనల్ని మభ్య పెడతారు. గంగా జముని తహజీబ్ అంటారు, హిందువులని ప్రతాడన చేస్తారు, దాడులు చేస్తారు వాళ్ళ మీద. భాయిచారా అంటారు, హిందువులని చారా చేసుకొని తింటారు వీళ్ళు. ఇది వీళ్ళ భాయిచారా కానీ హిందూ ముస్లిం భాయ్ అనే పదానికి అర్థం. వీళ్ళు ఎప్పుడు కూడా హిందువులతో లేరండి, ఎప్పుడు కూడా హిందువులతో లేరు. వీళ్ళే కనుక హిందువులతో ఉంటే, హిందువులు రథయాత్ర చేసుకుంటే వాళ్ళ మీద రాళ్ళేయరు. హిందువులే కనుక వీళ్ళ స్నేహితులైతే హిందూ అమ్మాయిలని మత మార్పిడి చెయ్యరు, హిందూ పేర్లు పెట్టుకొని లవ్ జిహాద్లు చెయ్యరు. హిందువులే గనక వీళ్ళకు స్నేహితులైతే, అన్నదమ్ములైతే మోప్లాలో మ్యాసకర్ జరగదు. హిందువులే గనక వీళ్ళ సోదరులైతే కాశ్మీర్ నుంచి 4 నుంచి 5 లక్షల హిందువులని వెలగొట్టరు, చంపరు. ఎన్ని చెప్పను ప్రేక్షకులు. ఈరోజు కూడా బెంగాల్లో మాల్దాలో హిందువుల పట్ల అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి హిందూ ముస్లిం భాయ్ అనే ఈ సొల్లు దీని నుంచి బయటికి రావాలి మనం. అలాంటిది ఏమి లేదు. కేవలం హిందూ మాత్రమే భాయ్. మనకు ఈ మ్లేచ్ఛ మతానికి సంబంధం లేదు. ఒక్కసారి మతం మారితే వాళ్ళు డీనేషనలైజ్ అయిపోతారు అని అంబేద్కర్ లాంటి మహానుభావుడే చెప్పాడు. సో మనకు వీళ్ళు స్నేహితులు కారండి, మనకు వీళ్ళు అన్నదమ్ముడు కారు. వీళ్ళు మన మీద దాడి చేయడానికి ఏ లెవెల్కైనా వెళ్తారు, మన ధర్మాన్ని దూషిస్తారు, మన దేవీ దేవతల్ని దూషిస్తారు, ఈ రోజు కూడా గేలి చేస్తారు. మీరు చూడండి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మన ధర్మాన్ని దూషిస్తూ, మన దేశాన్ని దూషిస్తూ, హిందువులను దూషిస్తూ ఎన్ని పోస్టులు వస్తాయో. సో మనము ఈరోజు ఏంటంటే హిందూ మాత్రమే ఇంకో హిందువుకి స్నేహితుడు, వాడు ఏ కులం వాడు కానివ్వండి. మనమే ఒకరికొకరు చుట్టరికం ఉంటుంది, కానీ ముస్లింలతో మనకు ఎలాంటి చుట్టరికం లేదండి. సో మరి చూద్దాం, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు కొట్టేస్తుందండి. సుప్రీంకోర్టు సింపుల్గా దీన్ని కొట్టేస్తుంది. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.